చలో అందరికీ శనార్థులలో వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. వరేవా ఏపీ ఆటో డ్రైవర్లు మురిసి ముప్పంది వైరు అనుకోరాదు రియాల. ఎందుకనంటే దేశంలో ఎక్కలేని విధంగా ఇక ఫ్రీ బస్ ఒకటి పెట్టిరు కదా ఏపీలో. ఫ్రీ బస్సు పెట్టినామని చెప్పని ఆటో డ్రైవర్లు ఆగమవుతారు కదా. అగో వాళ్ళ కోసం వాళ్ళ అకౌంట్లలో పైసలు వేసిండు. ఆటో డ్రైవర్లకు సేవా పథకం అనేది ఓపెన్ చేసిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చేసి ఇక మీ ఖాతాలలో పైసలు జమ అయినాయి అనగానే కథం టంగా టంగా టింగా టింగా మెసేజ్లు వచ్చినాయట. ఇక ఎవరికో వాళ్ళకు వీళ్ళు డ్రైవర్లు ఫోన్ చేసుకొని వారే సర్కార్ అంటే గిదిరా గిట్లు ఉండాలిరా ముచ్చట అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇక అసలు దసరా పండుగ ఇయ్యాల అయిందనుకో రాదిరి. ఒక పారి ఏపీ ఆటో డ్రైవర్ల ఆనందం ఎట్లున్నది, వాళ్ళకు పథకం ఇచ్చినాక ముఖ్యమంత్రి గారు ఏమంటారు అదే ముచ్చట మీద ఏపీ అంతటా ఎక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఆ డ్రైవర్లకు ఈ శుభవార్తను చెప్పిన తర్వాత ఎట్లా ఉన్నది ఏం సంగతి అనే కథ మొత్తం అరుచుకొని వద్దాం. ఒక్కపారి అరుచుకుందాం రారి. ఎందుకనంటే వాళ్ళకి అసలు పండుగ ఇయ్యాల శురువు అయిందట. ఆపదలు నూనె ఆదుకోవడం అంటేనే పెద్ద పండుగ కదా. పండుగ అంటే గది మరి గట్లా జరగాలి కదా. ఏదో పండుగ కోసుకొని తిన్నాం తాగినాం అనేది కాదు. ఇగో గిట్లుండాలి పండుగ అంటే అని చెప్పని డ్రైవర్లు అంతా అంటున్నారు. ఒక్కపారి చూద్దాం రారి. మొత్తం మీద ఇవ్వాలి ఆటో డ్రైవర్ల పంట అనేది అనుకో రాదు ఏపీలో మామూలుగా లేదనుకో రాదు. అసలు పండుగ ఇవ్వాలి మాకని చెప్పని డ్రైవర్లు అంతా మురిసి ముప్పంది అయ్యారు. ఇక ఆటో డ్రైవర్ల సేవలు అనే ఒక పథకాన్ని ప్రారంభించారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు. ఇక ఆయన మీ ఆటో డ్రైవర్ల ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి అనుడితోటే ఇక అంత జమైన అనుకో రాదురి. ఇక వాళ్ళకు మెసేజ్లు వచ్చినాయని మురిసి ముప్పందం అయ్యారు. ఇది కూటమి సర్కారు యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు ఇట్లుంటుంది. అదే గాలిపంగ పార్టీ ఉండగా మమ్మల్ని పట్టించుకురా జగనన్న మమ్మల్ని దేకిండు. అసలు నాయన చెప్పుకుంటూ పోయిండు శనగలు బుక్కిండు తప్ప మాకేం చేసిండు. అదే ఇప్పుడు ఈ సర్కారు చూడు ఎంత ముద్దుగా చేస్తున్నదో. ఇక ఒకటి వెనకకు పోయేదే లేదన్నట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నతోటి మంచిగా మురిసిరు అనుకో రాదురి. ఇక ఇప్పుడు గదే ముచ్చట మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్క పరిందాం రండి. దసరా పండుగ చేసుకున్నారు. విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. విజయవాడ కొత్త కళ వచ్చింది. ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈ రోజు ఉన్నాం. ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? చూసిరు కదా గదే అన్నట్టు. ఇక ఏపీ అంతటా పండుగ అయిందనుకో రాదురి. ఆటో డ్రైవర్లు అందరూ అయితే ఒకరికొకరు ఫోన్లు చేసుకుని అసలు దసరా ఇయ్యాలి అవుతుంది మనకు గిట్లుండాలి సర్కార్ అంటే వారేవా మన ఖాతాలలో 15,000 పడ్డాయి అంటే మామూలు ముచ్చట అని చెప్పని డ్రైవర్లు అందరిని అట్లా ఆదుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు అనుకో రాదురి. ఎందుకనంటే వీళ్ళు అక్కడ ఫ్రీ బస్ ఉన్నది కదా. ఇక మళ్ళీ వీళ్ళు ఇది కావద్దని చెప్పాను మరి లేకపోతే ఆదుకునే అందరినీ చూడాలి కదా. విజన్ ఉన్న నాయకుడు అసలే ముఖ్యమంత్రి. మరి ఎట్లుంటుంది అందరిని చూసుకోవాలి కాబట్టి ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుంటామని ఏ మాట ఇచ్చిండో గదే మాట మీదకి వెళ్ళి పైసలు కూడా పడ్డాయి వాళ్ళ ఖాతాలల్లో. ఇగే ఉన్నది మంచిగా మురిసిపోయారు అనుకో రాదు ఆటో డ్రైవర్లంతా. అబ్బా సర్కార్ అంటే గిట్లు ఉండాలిరా ఇగో గిది లెక్క అని చెప్పని అనుకుంటూ వచ్చారు డ్రైవర్ అన్నారు అందరూ. హైడ్రా వాళ్ళు ఎంత పని చేసిరంటే మామూలు పని కాదు. అది 36 ఎకరాల భూమిని కొండాపూర్లో మొత్తం 7 కాడికి కబ్జా పెట్టినట్టు ఎవరో తెలియకుండా. ఇక మళ్ళీ ఏం చేస్తారు మాది అని చెప్పేందుకు షెడ్లు వేయాలి కదా. బేరింగులు రిపేర్ చేస్తున్నట్టు ఆ షెడ్డు ఈ షెడ్డు ఏదో ఒక షెడ్ వేసి పెట్టుకొని దాన్ని 7 కాడికి మలుపుకున్నారట. తాత ఎవరు చెప్పారు ఎవరి భూమి ఎట్లా మలుపుకుంటారు ఏం సంగతి అని జేసీబీ తీసుకొని పోయారు కదా. 7 కాడికి నూకి పారేసిరు అనుకో రాదు. ఈ షెడ్లను కూరగొట్టిరు. ఇక ముందుగానే చెప్పిరట ఎవరెవరు ఉన్నారు ఏం సంగతే మరి మీ సామాన్లు ఏమన్నా ఇనుప రేకులు డబ్బాలు ఏమైనా ఉంటే మరి అవతల పెట్టుకోరని చెప్పిరట. ఇక చెప్పినాక పోయి కూల్చితే ఏమి తక్కువ 3,600 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాపాడింది అనుకో రాదురి. ఇక ప్రభుత్వ భూమి మళ్ళీ అది సర్కారు జాగాని మంచిగా సప్పుడు గంట చదువుకుందామని చూసిరు వాళ్ళు. హైడ్రా వాళ్ళు ఎందుకు ఊరుకోరు కదా. జేసీబీ తీసుకొని పోయిరా కథం పెట్టిరు 7 కాడికి. అగో గట్లయింది అనుకో రాదురి. మొత్తం మీద అయితే గింత విలువైన ఆస్తి హైదరాబాద్లో ఆక్రమణకు గురవుడు అనేది గమ్మత్తుకున్నది కదా ముచ్చట. మరి ఎట్లా తెలుస్తుంది ఎవరి కాళ్ళు షెడ్ వేసుకొని ఏదో అని ఎవరు అడగబోతారు. ఆయన ఏదో షెడ్ వేసుకున్నాడు ఆయన భూమే కావచ్చు అని అందరూ అనుకుంటారు కదా. కానీ అది ఎవరి భూమి అనేది ప్రభుత్వం చేతులు ఉంటుంది. ఇక హైకోర్టు ఎప్పుడుతోటే కూల్చుడు స్టార్ట్ చేసింది కదా హైడ్రా. ఇక ఆకాంక్షలు వెనక చూసుడు లేదు. ఏమన్నా కూల్చే అంటే మరి సర్కారు అయినప్పుడు ఊకోవద్దు కదా. అగో గదే పని చేసిరు. మొత్తం మీద 3,600 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చినట్టే అనుకో రాదురి.
హైడ్రా మట్టుకు బాగా గట్టి పని చేసిందిలా. కొండాపూర్లో దాదాపు ఏమి తక్కువ 3600 కోట్ల సర్కారు భూమి ఉంటుంది కదా, ఇక దాన్ని కాపాడింది అనుకో రాదురి. హైడ్రా ఎట్లా కాపాడిందే గంత భూమి అని అంటారా? రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి ఉన్న కొండాపూర్ ఉంది కదా, ఇక్కడ దాదాపు 3600 కోట్ల విలువ చేసి సర్కారు భూమిని ఏం చేసిరంటే ఇక మరి చదువుకోవాలని చూసేటోళ్ళుగా సడేమియలు. ఇక వాళ్ళు రేకులు వేసుకొని షెడ్యూల్ పెట్టుకొని వ్యాపారాలు పెట్టుకొని బేరాలు పెట్టుకొని శానొద్దుల నుంచి నడుపుతున్నాం, ఈ భూమి మాదే ఈ కథ మాదే అని చెప్పని పెడతారు కదా. ఇక మొత్తం ఆడ ఏడేడ సర్కారు భూమి ఉందో అంతకంత తీసేయాలని చెప్పని ఇక హైకోర్టు చెప్పగానే మొత్తం మీద అయితే బుల్డోజర్ పెట్టి నూకి పారేసిరు అనుకో రాదు. షెడ్యూల్ గిడ్డులు ఏడు కాడికి ఏమీ లేకుండా ఎవరిది తాత ఎట్లా వేసుకున్నారు ఏం సంగతి అని చెప్పి ఇక సర్వే నెంబర్ 59 ఉన్నదట. 36 ఎకరాల సర్కారు భూమి అనుకో రాదురి. 36 ఎకరాలని కబ్జా పెట్టిరంటే మామూలు ముచ్చట. ఇక ఏడేడ టెంపరీ షెడ్లు వేసుకొని ఏదో బేరింగ్ చేస్తున్నట్టు మరి ఈ బేరింగులు బాగా చేస్తున్నట్టు పెడతారు కదా. అగో అసొంటి వాళ్ళకి మొత్తం చెప్పి ముందుగానే చెప్పిరట, ఏడుకాడికి సమానం అని చదువుకోరా మరి తీసేసుడు అయితే బరాబర్ ఉంటుంది అని చెప్పేసి సర్కారు చెప్పిందట. ఇక చెప్పినాక మరి తప్పదు కదా. ఇప్పటికే హైడ్రా ఒక్కసారి ఇక క్రేన్ ఎత్తిందంటే మీదికి ఊకుంటుందా? కాత్తం చేసి పారేసుడే ఏడుకాడికి. అగో అట్లయింది అనుకో రాదురి. మరి ఎట్లట్లా చేస్తారో ఏం సంగతో కానీ మొత్తం మీద అయితే 3600 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది, 36 ఎకరాలని సర్కారు జాగాను. ఎందుకనంటే మరి ఓలోలో సర్కారు జాగాను ఉన్న కాడికి పుణ్యానికి కొరకపోతామంటే నడుస్తుందా? నడవనియరు కదా. అగో గదన్నట్టు ముచ్చట. ఏమో సిఐ గారు పోయి ముచ్చట గిడిదాకా తెచ్చుకుంటారే అని లొలికున్న వారేదును. ఈయన మంచి తీసుమార్కానేనట. ఇక ఎవరు పోయినా ఒంటరి మహిళల కేసులు ఉంటే ఇంకా మరీ బాగా తుంటరిగా చేస్తుంటాడట. సెల్ ఫోన్ చేయరాదు, వాట్సాప్లో మెసేజ్ పెట్టరాదు, ఆ కాలుకు రారాదు ఈ కాలుకు రారాదు అని చెప్పని మంచిగానే చేస్తున్నాడట కథలు. ఇక ఒక బాధిత మహిళ ఉండి ఆమె స్టేషన్ ముందరనే ఉన్నది. సార్ నన్ను కూడా వేధిస్తున్నా, నేను ఈయన దగ్గరకు వస్తే ఈయన నిమ్మలంగా నెంబర్ తీసుకొని స్టేషన్కి ఆడికొచ్చిపోరాదు ఈడికొచ్చిపోరాదు అని అంటున్నాడు. సార్ నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని సెల్ ఫోన్లో ఆయన చేసిన చాటింగులు మీటింగులు డేటింగులు అన్నీ చెప్పిండు. ఆమె చూపించింది అనుకో రాదురి. ఇక ప్రెస్ వాళ్ళు పోగానే అట్లా కరెక్ట్ కాదు పోయినా పర్మిషన్ లేకుండా మీరు వీడియో తీయద్దు, లోపలికి రా, లోపల మాట్లాడుకుందాం అన్నాను. నువ్వు లోపల మాట్లాడదామన్న ముచ్చట్లే బయటపడే. ఇక మళ్ళీ లోపల ఎట్లా మాట్లాడతారు సారు? సిఐ డ్యూటీ చేయబోయా అంటే ఏ స్టేషన్ లేచినా ఇదే ఉన్నదట కథ సార్ది. ఇక మళ్ళీ పై అధికారులకు చెప్తే అసలే పట్టించుకుంటలేరట. మరి అదే వికమాత ఉన్నదో అన్లేం కథ ఉన్నదో ఏం కార్ఖాన ఉన్నదో కానీ మొత్తం ఇది అవుతాడు. మరి డిపార్ట్మెంట్ అనా లేకపోతే ఈ కేసుల చుట్టూ ఒకటి తిరుగుతాడనా ఇంకా ఎట్లనో కానీ పట్టించుకుంటలేడట. బాధిత మహిళ వచ్చి మాత్రం ఇట్లా చెప్పుకున్నది మీడియాల ముంగల. ఇక చూడుర్రి. ఈ పోలీసు వాళ్ళు ఒక తాన డ్యూటీ చేయకుండా ఏమో గమ్మత్ పనులు చేస్తారు అనుకో రాదురి. ఇగో ఈ సిఐ చూడుర్రి. అరే ఏమో కథ ఏం కార్ఖానా. ఒక ఆడామె పోయి ఇక నాకు మీకు ఇట్లా ఒక ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ అని కేసు కట్టమంటే అట్లా కాదు ఇట్లా కాదు నువ్వు అప్పుడు రా ఇప్పుడు రా అనుకుంటా వాట్సాప్ నెంబర్ తీసుకొని ఫోన్లు చేసుడు అవన్నీ అడగోలికి అడుగుడు ఇది అది చేస్తున్నాడట. ఇక ఎట్లా చేయాలి ఎవరికి చెప్పాలి ఏం సంగతి అనుకుంటా ఆమె ఇక పై అధికారులకు పోయినా పట్టించుకునే పరిస్థితి లేదట. ఎవరికి చెప్పినా కూడా అవన్నీ నేను డిలీట్ చేయించినా కానీ ఇక నీకేం బాధ లేదు అని అంటున్నట. కానీ మొత్తం మీద అయితే ఆయన వేధింపుల నుంచి మట్టుకు నాకు ఇది చేస్తలేరు, ఆయన నౌకర్లకి వెళ్ళి తీసేయాలి. లేకపోతే ఏంది నా ఒక ఒంటరి మహిళను పట్టుకొని ఇట్లా ఇబ్బంది పెడతాడా అని చెప్పని ఆమె చెప్పుకొస్తుంది అనుకో రాదురి. ఒక్కపారి ఇందాం రా ఆమె ముచ్చట ఏంది, ఆమె బాధ ఏంది, ఆమె ఏం చెప్పాలనుకుంటుంది ఎట్లా సంగతి అనేది. అరే సార్ డైరెక్ట్ పోలీసు సిఐ మీదనే పెట్టింది అనుకో రాదురి ముచ్చట. ఒక్కపారి ఇందాం రారి మరి ఆయన ఎట్ట చేసిండు ఏం సంగతి అనేది. నాకు సిఐ గారు ఫోన్ ద్వారా పరిచయం అయినారు. ఫోన్ ద్వారా పరిచయం అయ్యి నాతో కొంచెం అసభ్యకరంగా మాట్లాడి సిఐ గారు నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు బాగుంటావు, నువ్వు సెక్సువల్గా బాగున్నావు అది ఇదని నాతో మాట్లాడి నా చాటింగ్ చేస్తే దీని మీద పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ సార్ ఏఎస్పీ మేడం దగ్గరికి ఫార్వర్డ్ చేసిన. ఏఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే నా జరిగిన అన్యాయం మేడం ఇట్లా నాతో చాటింగ్ చేసిండు ఆయన అని చెప్పి కంప్లైంట్ చూపిస్తే ఆయన సెల్ నేను మొత్తం డిలీట్ చేయించేసినాను, నువ్వు ఆయన జోలికి వద్దు ఆయన నీ జోలికి రాడని చెప్పుకుంటూ మేడం కూడా మళ్ళీ పిలిపిస్తాను మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ పోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఈయనని ఒక వైట్ పేపర్ మీద కంప్లైంట్ సైన్ పెట్టిమని చెప్పి అడిగితే నేను పద్ధతి కాదని చెప్పి డిఐజీ సార్ దగ్గరికి పోయినా. డిఐజీ సార్ దగ్గరికి వెళ్తే డిఐజీ సార్ బయటనే ఏం కంప్లైంట్ అమ్మా అంటే పలానా సిఐ కమీర్ రామ్ సార్ మీద కంప్లైంట్ ఇచ్చేకి వచ్చినానంటే అస్సలు ఆ కంప్లైంట్ మాకు సంబంధం లేదు, నువ్వు పోయి మళ్ళీ నంద్యాలలోనే చూసుకోపో అని పై అధికారులకు ఎవ్వరు చెప్పినా అతని మీద యాక్షన్ తీసుకోవడం లేదు సార్. చూసిరా పోలీసు నౌకరు చేయమంటే ఈయన ఏడున్న ఆడవాళ్ళ పని ఒంటరి మహిళలు ఏడుంటారు ఏమి సంగతి వాళ్ళ కేసులు ఏమొస్తాయి వాళ్ళ పంచాయతీలు ఏమున్నాయి వాళ్ళ నెంబర్లు ఏమున్నాయి అనుకుంటా తిరుగుతూ ఉన్నాడట. ఇక ప్రెస్సులు పోగానే ఇక కాదు మీరు అట్లా చేయొద్దు, మీరు ఫోటోలు తీయొద్దు వీడియోలు తీయొద్దు, కావాలంటే లోపలికి రారి కూర్చొని మాట్లాడుకుందాం లోపల వీడియో పెట్టిరని ఇట్లా మాట్లాడుతున్నారట. విషయంలో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది, మీకు ఆ సమాచారం ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. ఏమి లేదు మేము ఒకటే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఫీడ్ అయ్యి వచ్చినాము దాని ప్రకారం పర్సనల్ కాదు నేను చెప్పేది, నేను మీకు అందుకే చెప్తాను. నేను ఇన్ఫర్మేషన్ చూసుకునే పూర్తి వివరంగా చెప్తాను.
అని మీకు ఏమి ఇట్లా ఆమె డైరెక్ట్ ఆధారంతో నేను చూపించాను సార్ అట్లా కదా ఆమె డైరెక్ట్ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు లైంగికంగా వేధించినట్టు ఆమె సాక్ష్యాధారాలతో సహా చూపిస్తుంది సార్. సరే నేను లైంగిక అనేది దాన్ని ఇప్పుడు చెప్పను, నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కొని అది కూడా కేసులో భాగం నేను చూసి చెప్తాను. ఇంకా ఇదే వేరే కేసు ముచ్చట్లయితే మీడియాలో వస్తారు రానిద్దరా, ఇక ఇట్లా కాదు అట్లా కాదు కానీ మొత్తం మీద అయితే నేను ఇక హోమ్ మినిస్టర్ కాడికైనా పోతా అని చెప్పని ఆమె అనుకొచ్చిందట. ఏ పాపం తెలియదు నాకు, నన్ను అంటుంది ఏందనేమో సిఐ సాబ్ అనుకు వస్తున్నాడు. మరి ఎట్లా సిఐ సాబ్ డ్యూటీ చేయమంటే గిట్లా ఆడోళ్ళ జోలికి పోతే ఎట్లా అన్నట్టు ఏం కథ ఏందో గట్లయితే గిట్ట బజార్లో పడాల్సి వస్తుంది కదా లొల్లి. కొన్ని సీన్లు మనం సినిమాలలో చూస్తాం కదా నువ్వు, అబ్బా ఏముందిరా ఈ సినిమా, ఏం సీన్ పెట్టిర్రా అంటారు చూడుర్రి. అదే నువ్వులాగా ఖైదీసి కాకి సినిమాలు ఉంటుంది కదా, సూర్య తమ్ముడు చేసిండు చూడుర్రి. దాంట్లో ఇప్పుడు ఈ మద్రాస్ పోలీస్ ఆయన పోయి అక్కడ నార్త్ల దొంగలను పట్టుకోవాలంటే వాళ్ళ టెక్నిక్, వాళ్ళ కథ, వాళ్ళే వీళ్ళ మీద దాడి చేసుడు, అవి ఎట్లయినా గట్లనే అయింది. సేమ్ విశాఖపట్నంలో కూడా చైన్ స్నాచర్ ఉన్నాడట, మెయిన్ నిందితుడట వాడు. ఇక ఇప్పటికే ఎన్నో గొలుసులు గుంజిరట, బండి మీద రాను ఆడోళ్ళు పోతుంటే గొలుసు గుంజుకొని పోను. అగో గట్టనే ఉన్నది. ఎవడీడు అంటే ఉత్తరప్రదేశ్ వాడు అని చెప్పి తెలిసి ఆ ఊరికి పోయి పోలీసు వాళ్ళు ఆడికి పోగానే ఆయన పట్టుకుంటుంటే ఆ ఊరోళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తున్నారు అనుకో రాదురి. పట్టుకోవద్దు అన్నట్టుగా వీళ్ళ మీదకే కర్రలతో దాడి చేస్తున్నారు. అయినా మన తెలుగు పోలీసు వాళ్ళు ఊకుంటారా, వెనకకు తగ్గేదే లేదా వాళ్ళతో పోరాడి కూడా వాడిని పట్టుకొని వచ్చిరు అనుకో రాదురి. ఎందుకంటే బాధితులకు న్యాయం జరగాలి. మరి గత దూరం పోయినాక గీనిదే కాకపోతే మరి మనోళ్ళు ఎందుకు మన కార్ఖానేంది, మీరు తెగబడ్డా ఊకునేది లేదు రప్పిలా అని చాలా చాక్యంతో మొత్తానికైతే వాడిని అరెస్ట్ చేసుకొని వచ్చిర్రు. వీడు మామూలు దొంగ కాదట నువ్వులా, ఈ దొంగతనాలలో వీడు మామూలు కాదట. మరి మెయిన్ నిందితుడిని ఎట్లా వదిలేస్తారు చెప్పురి. అగో అందుకే అన్ని తిప్పలు పడైనా వాళ్ళు వాడిని పట్టుకొని వచ్చిర్రు. ఇంతకీ సినిమా పక్కీలో ఎట్లా జరిగింది ఏం కథ అనేది కదా మీ అనుమానం. చూపిస్తారు అరే ఒక పారి, అరే ఇది సేమ్ సినిమా లెక్కనే ఉంటుంది. ఇక ఒక్కోసారి సినిమాలలో జరిగేటి బయట జరుగుతుంటే చూడురి. విశాఖపట్నం పోలీసు వాళ్ళకి గదే అయింది అనుకో రాదురి. కాకి సినిమాల ఇక స్మగ్లర్లు అందరు కలిసి పోలీసు వాళ్ళకు దొరకకుండా ఈ మద్రాసుకి వెళ్ళి వచ్చిన పోలీసు వాడు అని చెప్పని ముప్పు తిప్పులో పెడతారు కదా, అలా కొడుతందుకు కూడా వెనకపోరు కదా. అగో గదే తీరుగా అయింది గీడ కూడా. చేయించడానికి కేసులో కీలక నిందితుడు ఉన్నాడు ధర్మేంద్ర అనేటోడు. ఇక ఏం చేయాలి ఎట్లా చేయాలని విశాఖ పోలీసు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్న షామిలి జిల్లా అలావుద్దీన్పూర్ ఊరికి పోయిరు అనుకో రాదురు ఆయన పట్టాలని. ఇక అంత దూరం పోయినాక ఆ ఊరోళ్ళ దగ్గర వచ్చి ఇక చూడు ఎట్లా అడ్డం పోలీసు వాళ్ళ మీదకే వాళ్ళకు కొట్ట పోతురు. వీళ్ళని ఏమనాలి ఏం కథ, పోలీసు వాళ్ళు డ్యూటీ చేసుకోవద్దారా అయ్యా, మీ దొంగలతనం పాడైపోరు మీ ఊరు మీ కథ కార్ఖానకున్న వారేదును. కానీ ఇక చూడు ఒక పారి ఎట్లున్నదో, ఆ వీడు మామూలుడు కాదుగా. क्या नाम तुम्हारा? हाँ जी, क्या नाम? धर्मेंद्र है जी। पिता का नाम क्या है? मन्नू। मन्नू। हाँ जी। कर्नाटक कौन कौन गए थे चैन तोड़ने? చూసిన అరులా ఇక పోలీసు వాళ్ళకి ఎన్ని తిప్పలు కావాలో చెప్పు. అయినా పోయింది ఎవరు, తెలుగు పోలీసు వాళ్ళు. ఎట్లుంటుంది మరి కథ, ఏమైనా చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యే పోయినరు. కాబట్టి వాళ్ళు ఊరులు అడ్డుకున్నా ఎవరు అడ్డుకున్నా వాళ్ళు తెలివితోటి మనం పట్టుకున్నారు. ఇక మన విశాఖ సైడ్ మళ్ళీ ముఖం పెట్టిరు అనుకో రాదురి. ఇక మనం పట్టుకొనే వచ్చిరు. అంత కీలకంగా వాడు నడి రోడ్డు మీద ఆడోరు పోతుంటే మీడల మీద బండి మీదకి వెళ్ళి వచ్చి బంగారం గుంజుకపోతున్నాయంటే ఏమనాలి వాడిని. మళ్ళీ మీదకి వెళ్ళి ఆయన చక్కదనం బాగున్నదని ఊరు వాళ్ళంతా ఒకతయ్యి మన పోలీసు వాళ్ళ మీదకే వచ్చిరట. అయినా సరే వాళ్ళతో పోరాడి కూడా వాడిని పట్టుకొని వచ్చిరు విశాఖ పోలీసు వాళ్ళు. గట్లుంటుంది మరి ముచ్చట ఎట్లుంటుంది. లేకపోతే చూడరాదురులా మళ్ళీ పుణ్యానికి బంగారం తీసుకపోయింది కాక మళ్ళీ మీదికెళ్ళి అరెస్ట్ చేసేందుకు వచ్చిన వాళ్ళని ఆడుకుందామని చూసిరంటే ఏమనాలి వీళ్ళను. అరే కథ మామూలుగా లేదుల్లా. దొంగతనాలు అంటే దొంగతనాలు గమ్మత్తుకునే ఇవ్వాలి రేపట్ల. పని పాట లేనివాడు పాత్ర తవ్వినట గిట్టనే ఉన్నది కథ. దసరా సెలవులకు పొరగాలకు సెలవులు ఉంటే ఇక బడి ఖాళీ ఉంటుంది కదా, రెస్ట్ తీసుకుంటుంది కదా. ఇక ఏం చేయాలనుకున్నారో ఎట్లా అనుకున్నారో మరి. మొత్తం మీద దర్వాజా ముందర బేడం పెట్టిన కాడికి పోయి ఇక ఆడ పసుపు కుంకుమ పోసి నిమ్మకాయలు వేసి అదేందో దీపాంత లెక్క పెట్టి అందులో బొమ్మ పెట్టి పక్కకు కొబ్బరికాయ పెట్టి ఏమిటికి చేస్తారా ఈ వచ్చిరాని చేతలు. ఏమన్నా అర్థం పడదాం ఉంటే అది ఈ చేతలు చేస్తే. బల్లెకి శుద్ర పూజలు చేస్తే ఏమొస్తుంది ఊళ్ళో, చదువుకునే బడి జ్ఞానం చెప్పే బడి గుడేసి ఉంటుంది. గంటలో పోయి గీళ్ళకి ఇచ్చేస్తారు. మరి ఇదంతా ఎందుకు జరిగిందా మరి ఇక బల్లెందుకు వీళ్ళు చేయొచ్చు అంటే ఇక గోడ లేదట, ప్రహరీ గోడ జర అంత బందోబస్తు లేనట్టున్నది, చిన్నగా ఉన్నట్టున్నది. ఇక తొవ్వ సీదా ఉన్నది కదా అని చెప్పి పొయ్యికి ఇదే చేసిరట. ఇదివరకు కూడా అట్నే ఓ పావురాన్ని చంపి గంట గట్టిపోయిరట. మరి సినిమాలు చూసి బయట ఇట్లా చేస్తురా, ఇట్లా చూసి సినిమాలు అలా చేస్తురా తెలుస్తలేదు. కానీ ఏందో ఏమో గీ వచ్చిరాని చేతలు. గాడ పసుపు కుంకు వేస్తే ఏమొస్తుంది రబ్బల్య నాకు అర్థం కాదు. బడి పందులను బెదిరిద్దాం అనుకుర్రా ఎట్లా, ఏమి చేతలు అనాలి వీళ్ళని. ఇక చూడు ఏ జిల్లాలో అయింది ఏ పల్లెలు అయింది అనేది కూడా చెప్పుకొస్తారా.
ఇక ఈ ముచ్చట బాగానే ఉన్నది కదలా. ఈ పాడైపోను సినిమాలు చూసి జనాలు చెడిపోతురో, జనాలను చూసి సినిమాలు తీస్తురో తెలుస్తలేదు కానీ ఈ నడవ మూఢనమ్మకాల సినిమాలు కూడా బాగానే వచ్చినాయి. ఎందుకంటే ఓం చూమని మంత్రాలు నేర్చుకున్నాడు, మాయలు చేసుడు, గమ్మత్ చేసుడు ఇవన్నీ ఉంటాయి కదా, అవే ఇట్టు చేస్తాం కదా మనం. అగో గట్టిన చేసిరు వీళ్ళెవలో. ఇగో గీడ జగిత్యాల జిల్లాలో ఈ బడికాట జర పారు కూడా బాగా లేదట. అది పెద్దగా ఎత్తుగలేదా, గోడ లేదా మరి ఎట్లనో కానీ ఇక దసరా సెలవులు వచ్చినాయి కదా నిన్న మన పోరగాళ్ళకు. ఇక దసరా సెలవులు వచ్చి ఇదివరకు కూడా వచ్చినాయి. ఓసారి పావురాన్ని చంపి గంట గట్టిపోయారట బెల్లుకు. ఇక మళ్ళీ ఇప్పుడేమో దర్వాజా ముందర పసుపు కుంకుమ వేసి ఓ దీపాంత పెట్టి అందులో బొమ్మ పెట్టి ఆ పక్కన కొబ్బరికాయ పెట్టి కథ ఏందో ఈ కార్ఖాన ఏందో పొరి. మరి ఇట్లా చేస్తే ఎవరికి ఏమొస్తుంది, బల్లె చేస్తే ఏమొస్తుంది? బడి పంతులను భయపెట్టాలనుకుంటురా, బడి పొరగల భయపెడదాం అనుకుంటురా? ఇట్లా చేస్తే ఏమొస్తుందిరా నాయన అనేది ఆ ఊరిలో అందరూ ఆశ్చర్యపోతున్నారు అనుకోరు. అది ఒక పారి చూద్దాం రా, స్కూల్ ఏందో, ఆ కథ ఏందో, ఆ కార్ఖాన ఏందో చూసినారులా. ఏమనాలి గీసంటే సిడుగు చేతలు చేసేటోళ్ళను ఏడమోపైతారా నాయన, మీరు ఆడికెళ్ళి వస్తారో ఏం కథో కానీ ఇంకా బల్లెది పోయి పసుపు కుంకుమ పోసి చదువు చెప్పే బల్లె ఎందుకురా నాయన, లేనిపోయి మూఢనమ్మకాలు. బల్లె జ్ఞానం నేర్వాలి. ఇట్లాంటి అజ్ఞానం పనులతోటి బడి నాగం చేసే పని పెట్టుకున్నారు చూడరు కొంతమంది. సిడుగ్గాలు ఉన్నట్టు మిడిసులు పాడైపోను. ఏం మనుషులరా మీరు? ఏమన్నా ఉండాలి కదా ఏమన్నా బుద్ధి జ్ఞానం. లేకపోతే ఇవాళ రేపట్ల మంత్రాలకు శీతకాలం రాలేనా అంటుంటేనే మళ్ళీ తీసుకుపోయి బడికాడ పోసిరట. పసుపు గుప్ప వస్తే ఏమొస్తుంది? ఆ బేడ మీద అక్కడ ఇక్కడ తల్లిరు. దాంతో వచ్చేది ఏంది, ఒరిగేది ఏంది, మీకు జరిగేది ఏంది? ఏముండదు కదా. మరి ఏ తీట పొరగాలు చేసిరో ఎట్ట కథనో కానీ ఇది కావాల్సుకొనే చేసిరు అనుకోరు. అది మొత్తం మీద అయితే బడి పంతులను భయపెట్టే పని చేసిరు ఇల్లుకు. చదువుకున్న వాళ్ళు కూడా భయపడతారు ఇట్లాంటి చేతలు చూస్తే. అగో గట్లున్నది కథ. ఏం చెప్పాలనులా? కిస్మత్ మంచిగున్నదిరా, ఆ కీసల పోయింది, లేకపోతే ఆగమాగమైతుండే అని అంటాం కదా. అగో గదే అయింది. అమ్మవారి ఆ దయ ఉన్నట్టుంది, అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టున్నది. కానీ ఈ సరూనగర్ చెరువు కాడ నిమజ్జనాలు చేసిరు కదా అమ్మవారి బొమ్మలు. ఇక దేవి నవరాత్రులు అయిపోయినాక ఆడ బొమ్మలు లేసే క్రేనే లేచింది ఏకంగా మీదికి. ఓ అమ్మ, అది ఓళ్ళు మీరు నన్ను పడితే ఎట్లుంటున్నానంటే అమ్మమ్మమ్మ ఎవ్వలకేం కాలేదట కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే తప్పిన ముప్పు అని ఎంత మొక్కుకున్నారో దేవుళ్ళని అయితే వాళ్ళు. అది గిట్ల మీద పడితే ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నిమజ్జనం అంటే బుడ్డ పొరగాల దగ్గర నుంచి అందరికీ తలకాయకి ఇది కట్టుకొని జై భవాన్ అనుకుంటా పోతారు. ఆడ ఒక్కల మీద పడ్డ కష్టమే ఉంటుండే కదా అది. మరి ఎట్లా లేచింది గంత పెద్ద క్రేను గట్టెట్లా లేచిందే మరి? ఏం సంగతి అని అంటే మరి నేను చెప్పేదానికంటే మీకు చూపిస్తే తేటగా ఉంటుంది ముచ్చట. ఎందుకు లేచింది, ఎట్లా లేచింది, ఏం సంగతి అనేది. అయ్యో అమ్మ, గంతలా క్రేను పైకి లేచుడు అంటే ఏందుల్లా? నిమజ్జనంలో గుర్తుండిపోయే నిమజ్జనం అయిపోయేది. అంటే ఇట కూడా గుర్తే ఉన్నది అనుకో, రాదు పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు దాన్ని దించడానికి దేని తెస్తారో తెలియదు. ఇక మరి అంతకంటే పెద్దది అదే పెద్దదంటే మరి అదే మీదికి లేచిందంటే మరి దాన్ని ఎంత బయట గుంజాలి అంటే సంగతి ఏం అర్థమైతే లేదు. చూద్దాం రాని ఒక పారి. ఓయమ్మనే మామూలుగా లేదు కదా ఈ ముచ్చట. ఇక చూడురి ఏడికాడికి పల్టే కొడుతుండే కదా. ఇక ముందరికి మోపైనట్టుంది కానీ ఏకంగా ఇంజనే లేచింది. మరి దీన్ని ఎట్ట దింపుతారో తెలియదు. అదే పెద్ద క్రేన్ అనుకుంటే ఆ క్రేనే ఇక పైకి లేచింది, ముఖం మీదకి లేపి అన్నట్టుగా అయిపోయింది అనుకో రాదుండ్రి. ఈ దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేద్దామని ఇక క్రేన్లు పెడతారు కదా, ఇటు ట్యాంక్ బండ్ కాడ కానీ అటు మన సరూర్ నగర్ చెరువు. ఇక ఇప్పుడు ఆ సరూర్ నగర్ చెరువు కానీ కనపడుతుంది చూడురు ఇది. ఓ అమ్మ, ఏం కథ, ఎక్కడి కథ, దీన్ని ఎంతమంది బట్టి గుంజాలి మరి? దాన్ని తీసేందుకు ఏ క్రేన్ కావాలి? ఏడికాడికి లేచింది. ఇంకా ఒలకన్నా ఏమన్నా అయితే అంత కథ ఉంటుండే నువ్వులా గంత మీదికి లేచి మళ్ళీ టప్పున పడి ఉంటే అమ్మో 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 తక్కువ బరువు ఉంటుంది అది. జర్ర అయితే ముప్పు తప్పిందనే అనుకోవాలి. అమ్మవారు మరి సలంగానే కాసిరు అనుకోవాలి. లేకపోతే అమ్మవారికి కోపం వచ్చి ఇట్లా అయిందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే రే నిమజ్జనాల కాడ పెద్ద కథ అవుతుండే కదా. గంతలాగు మీద పడితే మనుషులు ఉంటారులా ఏడు కాడికి ఆగమైపోయి నుజ్జు అయ్యి ఏం చెప్పేటట్టు ఉన్నది. చూడరాదురు. ఓ అమ్మో ఓ అమ్మో, ఎక్కడ లేచుడు ఎట్ట జరిగిందో ఏం కథో కానీ మొత్తానికైతే ఆగమే అవుతుండే. ఏదో అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టున్నది. లేకపోతే బతికి బట్ట కట్టిరు. కానీ ఆడ గంత పెద్ద ఒక్క విగ్రహమా రెండు విగ్రహాల కానీ గంత పెద్ద క్రేనే అట్లా పల్టీ కొట్టినట్టు పైకి లేస్తే మరి దాన్ని ఎట్లా దింపుతారు అనేది ఇప్పుడు అర్థం కాని ముచ్చటైంది. సరే అది ఎట్టనన్నా దిప్పని కానీ ఎవరి పానాలకు ఏం కాలేదు కాబట్టి మంచిదైంది. ముప్పు తప్పిందని అందరూ అమ్మవారు మొక్కున్నారు అనుకో రాదురి. అమ్మయ్య జర్ర అయితే ఇక నిమజ్జనం అంటే ఎట్టుంటుంది? బుడ పొరగాల దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర నుంచి ఇక అందరూ వస్తూనే ఉంటారు. ఇక ఎవరికేం జరిగినా కూడా మళ్ళీ మాట్లాడుకునేటట్టు ఉంటుందా? అగో గదన్నట్టు. మొత్తానికైతే ముప్పు తప్పినందు అందరూ ఊపిరి బిగబట్టుకొని హాయిగా అమ్మవారికి దండం పెట్టుకున్నారు. అగో గది కథ. ఇక గివన్నటువంటి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.